హలో గైస్. సో మనకే తెలియకుండా మన విజయవాడలో హిడెన్ ప్లేస్ అనేది ఒకటి ఉంది. సో అదైతే కొండపల్లి దగ్గరలోనే ఉంది. సో అదైతే నిన్న అయితే విజిట్ చేసి వచ్చేసాం. అండ్ అది వచ్చేపాటికి ఏంటంటే వాటర్ ఫాల్ అనమాట. సో నేమ్ వచ్చేపాటికి కీలేస్పురం మనకి. సో చాలా దగ్గరే, మరి అంత దూరం అయితే ఉండదు. సో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈజీగా అయితే విజిట్ చేసేవచ్చు. చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ. సో వీడియో అనేది లాస్ట్ దాకా అయితే చూసేయండి మీరు. గాయస్ మనం అయితే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడే మనం బైక్స్ కానీ కార్స్ కానీ ఆటోస్ కానీ ఇంకేమైనా కూడా మనం పార్కింగ్ అనేది నీట్గా అయితే పెట్టేసుకోవచ్చు ఇక్కడ అన్నీ కూడా. సో ఇక్కడ జనాలు కూడా బాగా వస్తున్నారు, బాగా రష్గా ఉంది. ఈరోజు సండే అనుకుంటా, అందుకే అనుకోండి ఇంత రష్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, బాగా రష్ అయిపోయింది. చాలా మంది ఉన్నారు జనాలు అయితే ప్రస్తుతానికి అయితే. మనకు కావాల్సిందే ఇది కదా, చూసారు ఎలా ఉంది, మామూలుగా ఉండదు. సో మనం ఇక్కడైతే రీచ్ అయిపోయాం కాబట్టి సరదాగా మనం కూడా ఆల్కలాగా ఎంజాయ్ చేసి అయితే వచ్చేద్దాం. పదండి లోపలికి వెళ్దాం, అసలు లోపల అయితే ఎలా ఉందో అనేది. సో వాటర్ ఫాల్స్ అయితే అసలు నిజంగా అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు. సో ఫ్రీ ఆఫ్ కాస్టే. సో మనకి మనీ కూడా ఏం పే చేయనే అవసరం లేదు ఎవరికి కూడా. సరదాగా మనం అయితే అందరం కలిసి అయితే వచ్చేవచ్చు, ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో కానీ. సో నేనైతే లోపలికి వెళ్తున్నాను. సో నాకైతే అసలు బాగా జారిపోతుంది ఇక్కడైతే. అసలు మెట్లు కూడా కొంచెం నాసుగా ఉంది. సో జాగ్రత్తగా అయితే ఇక్కడైతే మనం ఒక్కొక్క అడుగు అయితే చూసుకుంటూ అయితే వెళ్ళాలి. నేనైతే వెళ్ళిపోతున్నాను లోపలికి. సో నాకైతే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మొత్తం చూస్తుంటే మొత్తం. సో ఎంతమందిని చూస్తుంటే నన్ను ఎక్కడ పడేస్తారని భయం వేస్తుంది పక్కన. కానీ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, పక్కన వచ్చేపాటికి మొత్తం గ్రీనరీ ఉంది మొత్తం కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే పోటాపోటీకి అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అలా అని చెప్పేసి మనం ఎక్కువసేపు ఉన్నా కూడా జలుబు చేస్తుంది. సో అందుకోసమే లిమిటెడ్గానే మనం ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయాలి. అండ్ అలాగే కూడా ఎక్కువగా అయితే నేనైతే సజెస్ట్ చేయను ఇక్కడికి. సో అంటే ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు, కానీ సో ప్రతిసారి ఎక్కువ టైమ్స్ అయితే రాకూడదు ఇక్కడికి అయితే. నేనే చాలా కష్టంగా వచ్చాను. అక్కడ పాప చూసారా, రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకొని భలే అయితే కూర్చొని. అసలు నేనే చాలా ఇబ్బందిగా వచ్చాను, కానీ అందరూ కూడా ఇంకా ఈజీగానే వచ్చేస్తున్నారు. ఇక్కడ ఈ డ్యామ్ ఉందని చెప్పేసి నాకు రీసెంట్గానే తెలిసింది. అందుకోసం ఇక్కడ విజిట్ అయిపోయాను, అసలు ఎలా ఉందో చూద్దామని చెప్పేసి. సో నేను కింద కూడా దిగాను, కాకపోతే అంత లోతేం లేదు. సో మిడిల్లో ఏంటంటే పిల్లర్స్ కూడా ఉంది. సో దాని సపోర్ట్తో మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు. సో నేనైతే సజెస్ట్ చేయను లోపలికి వెళ్ళమని చెప్పేసి. సో మనం కొంచెం బ్యాక్ సైడ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ధైర్యం ఉంది ఇంక వెళ్ళిపోతానంటే సో వాళ్ళైతే వెళ్ళొచ్చు ఇంకా ముందుకు కూడా. సో పైనుంచి వచ్చేపాటికి ఏంటంటే ఫోర్స్ బాగా వస్తుంది, వాటర్ ఫోర్స్ అనేది. సో అక్కడ దగ్గరికి వెళ్తే మనం అంత ఫోర్స్ అనేది తట్టుకోలేము. సో అందుకోసం అయితే ముందుకైతే వెళ్ళమాకండి ఎవరు కూడా. నేనైతే బాగా తడిసేసి అయితే వచ్చేసాను బయటికి. సో ఫ్యామిలీతో కూడా చాలామంది వచ్చి